మన తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు సతపరిశుద్ధ శ్రేష్టమైన నామములు మీ అందరికీ శుభవందనలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి, యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామను బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి విలువైనటువంటి ప్రేమను బట్టి మీ అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. హృదయపూర్వకమైనటువంటి స్తోత్రములు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుడు ప్రత్యేకంగా ఆయన యొక్క వాక్కులు వినటానికి, దేవుడు ప్రత్యేకంగా ఆయన యొక్క మాటలు వినటానికి ఈ సమయాన్ని అనుగ్రహించి ఉన్నారు. మనకి దేవుడు ఈ సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి అనుగ్రహించిన యొక్క దేవాది దేవునికి, దేవుడు ఈ సమయాన్ని మనకి ఇచ్చినటువంటి ఆ నదుడి యేసుక్రీస్తు ప్రభుకి హృదయపూర్వకమైనటువంటి వందనములు, హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరచుకోవాలి. ఎందుకంటే ఒకరోజు ఒక దినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఒక దినము ఒక రోజులో మనం ఉన్నామంటే దేవుడు ఈ దినాన ఈ రోజున మనకు అనుగ్రహించి ఉన్నాడనమాట. దేవుడు ఈ దినము ఈ రోజున మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఈ అనుగ్రహించిన దినములు, ఈ ఇచ్చినటువంటి రోజులు మనమందరము కూడా సంతోషముతో, ఆనందముతో ఆయన్నే మహింపరుస్తూ, ఆయన్నే స్తుతిస్తూ, ఆయనకే ప్రార్థన చేసుకుంటూ, ఆయనకే మొరపెడుతూ, ప్రభువా నీవు లేకుండా మేము లేం, నీవే ఉన్నవాడివి, నీవే అనువాడివి, నీవే జీవించువాడివి, నీవే ఆకాశాన్ని భూమిని సృష్టించిన వాడివి, నీవే సమస్తమునకు ఆధారభూతుడివి, నీవే ఆల్ఫా ఒమేగా గల దేవుడివి, నీవే మరి అన్ని విధాల మమ్మల్ని ఆదుకునే దేవుడివి, ప్రేమించే దేవుడివి, కరుణించే దేవుడివి, నడిపించే దేవుడివి, మాకు కావలసిన అన్నీ కూడా దినదినము ప్రతిదినము కూడా అనుగ్రహించే దేవుడివి. కాబట్టి దేవుడు మన ఎడల ఒక దినములో, ఒక రోజులో, ఒక రోజు మొత్తములో కూడా ఇవన్నీ కూడా మనకి ఇస్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తున్నాడంటే ఇది ఎవరి గొప్పతనం అంటే మన గొప్పతనము కాదు. మనం ఎప్పటికి కూడా గొప్పవారము కాదు. మనం ఎన్నటికి కూడా గొప్పవారము ఎట్టి పరిస్థితుల్లో కాదనమాట. ఎందుకంటే దేవుడే గొప్పవాడు, ఆయనే మహోన్నతుడు, ఆయనే సర్వాధికారి, ఆయనే భూమిని ఆకాశంలో సృష్టించిన వాడు, ఆయనే ఈ భూలోకములో ప్రతి ఒక్క జీవిని, ప్రతి ఒక్క ప్రాణిని సృష్టించి మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన ప్రేమ చేత మనం నింపి ఆయన పోలికలు, ఆయన రూపములు మనందరూ కూడా సృష్టించి ఉన్నాడు. చూడండి ప్రియులారా, మరి దేవుడు ఎంత గొప్పవాడు. కాబట్టి ఆ గొప్ప దేవుడిని ఎప్పుడు ఎల్లప్పుడు మనం స్మరించుకుంటూ, దేవుడిచ్చిన దినములు, దేవుడిచ్చిన రోజుల్లో మనమందరము కూడా వినయము కలిగి, విధేయత కలిగి, నమ్రత కలిగి, మనల్ని మనం తగ్గించుకుని దేవునికి కృతజ్ఞతలు వందనం తెలియపరుచుకుని విశ్వాసముతో మన యొక్క జీవితాన్ని, విశ్వాసముతో మన యొక్క దినాన్ని గడుపుకోవాలి. కాబట్టి దేవుడిచ్చిన యొక్క దినములో మనం అందరం కూడా ఉన్నాం. కాబట్టి ఆయన మాటలు, ఆయన యొక్క పలుకులు, ఆయన యొక్క వాక్కులు మన విశ్వాసముతో వినాలి, ఆలకించాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకునే ముందు ఈరోజు దేవుని వాక్య సందేశం మనం వినేది ఏమిటంటే, ఎవరు యేసును నమ్మారు. మరి బైబిల్ గ్రంథములో మనం ఒకసారి చూసుకున్నట్లయితే చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్మారు. నమ్మిన వారి యొక్క జీవితాలు ఎలా మార్చబడినవి, ఎలా మార్పు చెందబడినవి, ఎలా మార్పు కలిగి జీవించారు, ఎలా మార్పు కలిగి వారి యొక్క జీవితాలను ముందుకు కొనసాగింపబడి ఉన్నారు, ఎలా మార్పు కలిగి తమను తాము సిద్ధపాటు చేసుకుని ఎలా మార్పు కలిగి క్రీస్తులో ఎదిగారు అనేది మనం తెలుసుకోవాలి. మరి బైబిల్ గ్రంథములు మాత్రమే కాకుండా ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా, విశ్వాసము ద్వారా, నమ్మిక ద్వారా మార్పు చెందారో, యేసుక్రీస్తు ప్రభు నమ్మారో, యేసుక్రీస్తు ప్రభు విశ్వసించారో, వారి యొక్క జీవితాలు కూడా ఎలా మార్చబడినవి, మలచబడినవి, వారు ఏ విధంగా క్రీస్తును అనుసరించి జీవించారు అనేవి చాలా ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాలి ప్రియులారా. మరి మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నట్లయితే, సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. చూడండి, ఈ మాట ఎవరు చెప్పారు అంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ప్రధాన శిష్యుడైనటువంటి పేతురు చెప్పాడు.
యేసుక్రీస్తు ప్రభుని అనుసరించినటువంటి, యేసుక్రీస్తు ప్రభుని నమ్మినటువంటి, యేసుక్రీస్తు ప్రభుని నివసించినటువంటి శిష్యులు వాళ్ళందరూ కూడా మరి అనేకమైనటువంటి సందేహాలు వాళ్ళలో వచ్చినవి. వాళ్ళు ఒక్కొక్కసారి యేసుక్రీస్తు ప్రభుని నమ్మారు, విశ్వసించారు, ఒక్కొక్కసారి అపనమ్మకంతో ఉన్నారు, ఒక్కొక్కసారి అవిశ్వాసంతో ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరే ఉండి వారి విశ్వాసాన్ని కలగజేసి, యేసుక్రీస్తు వారి మధ్యలో ఉండి అనేకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి వారి విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, విశ్వాస యొక్క జీవితాలు ముందు కొనసాగించడానికి, ఇంకా యేసుక్రీస్తు ప్రభుని నమ్మి వారి యొక్క జీవితాలు ముందు కొనసాగించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యలో ఉండి అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎందుకని ఈ యొక్క ఒక ప్రశ్న అడిగాడు, నేను ఎవరిని అని జనులు చెప్పుకుంటున్నారు అని. అసలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రశ్నలను తన యొక్క శిష్యులను అడగవలసి వచ్చింది? ఎందుకని యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యుల్ని మరి అడగవలసి వచ్చిందంటే, ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చాలామంది జనసమూహంలో వస్తున్నారు, వెళుతున్నారు. యేసుక్రీస్తు ద్వారా అనేక మంది అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మరి పొందుతున్నారు, అనేక మంది స్వస్థత పొందుతున్నారు, అనేక మంది అనేక రకాలైనటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు కలిగి మరి వెళ్ళిపోతున్నారు. కానీ జన సమూహములు నానా రకాలైనటువంటి మాటలు, మరి ఈయన ఎవరు, ఈయన ఎటువంటి వాడు, ఈయన దెయ్యాలను వెలగొడుతున్నాడు, భూతాలను వెలగొడుతున్నారు, గుడ్డివారిని, కుంటివారిని, భోగవారిని, చెవిటివారిని, అంగవైకల్యం గల వారిని స్వస్థపరుస్తున్నాడు, అసలు ఈయన ఎలాంటి వాడు, దెయ్యాలకు దేవుడా, భూతాలకు దేవుడా, ఈయన ఎలాంటి వాడని ప్రజలు కొంతమంది వారిలో వారు తర్కించుకుంటున్నారు. ప్రజల్లో వాళ్ళంతటిగా వాళ్ళు వాదోవాదనలు చేసుకుంటున్నారు. అది యేసుక్రీస్తు ప్రభుకి స్పష్టంగా తెలుసు. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు మరి పరిసయ్యులు కానీ, సదుకయ్యులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రధానులు కానీ, మరి వాళ్ళలో కొంత యూదులు కానీ, మరి కొంతమంది యేసుక్రీస్తు ప్రభుకి గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, యేసుక్రీస్తు ప్రభు గురించి వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు కూడా ఆ రోజుల్లో, ఆ దినాలలో ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభుకి ఒక సందేశం వచ్చింది. ఏమిటంటే, వాళ్ళు ఏమనుకున్నా సరే, వాళ్ళు నా గురించి ఎన్ని మాట్లాడుకున్నా సరే ఏం పర్వాలేదు, అవన్నీ నేను పట్టించుకోను, కానీ నన్ను వెంబడించిన శిష్యులు, నన్ను నమ్మిన శిష్యులు, నన్ను విశ్వసించిన శిష్యులు అసలు వీళ్ళేమనుకుంటున్నారు అని యేసుక్రీస్తు ప్రభు ఆలోచించి చక్కగా తన యొక్క శిష్యుల్ని ఒక ప్రశ్న అడగడం ప్రారంభించాడు. ప్రియులారా, ఆ ప్రశ్న ఏమిటంటే, మరి యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యుల్ని అడిగిన ప్రశ్న, మీరు నేను ఎవరిని అని మీరు అనుకుంటున్నారు అన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా, అందుకు సీమోను పేతురు, చూడండి, మీరైతే అన్నాడు. అంటే అక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు ఉన్నప్పుడు కొంతమంది ఏమన్నారంటే, ప్రియులారా, మరి ఏలియా అని కొంతమంది అనుకున్నారని, ఇరిమియా అని కొంతమంది అనుకున్నారని, ప్రవక్తలు ఒక ప్రవక్త అని కొంతమంది మరి చెప్పి ఉన్నారని, మరి బాబిని యోహాను కూడా అని వాళ్ళు చెప్పి ఉన్నారు. అయితే ఇవి కొంతమంది కొన్ని రకాలుగా చెప్పిన మాటలు అన్నమాట. ప్రియులారా, మరి శిష్యులు కూడా మరి ఇవే చెప్పి ఉన్నారు. కొంతమంది ఏమో బాబిని యోహాను అని చెప్తున్నారు అని, కొంతమంది ఏలియా అని చెప్తున్నారని, కొంతమంది ప్రవక్తలు ఒక ప్రవక్త అని చెప్తున్నారు అని యేసుక్రీస్తు ప్రభుకి చెప్పి ఉన్నారు. మరి నమ్మినటువంటి శిష్యులు ఏమనుకుంటున్నారు? అప్పుడు పేతురు వెంటనే ఏం చెప్పాడంటే, ప్రభువా, నీవు సజీవుడమైన దేవుని కుమారుడు అని, క్రీస్తు అని చెప్పాడు. చూడండి ప్రియులారా, ఎందుకని పేతురు నీవు సజీవుడమైనటువంటి దేవుని కుమారుడు అని చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభు నమ్మాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు నిశ్చయించాడు కాబట్టి. అందుకనే ఈ పేతురు, జబదయి కుమారుడు వంటి సీమోను పేతురు, వీళ్ళు ఎప్పుడైతే సముద్రములో చేపలు పట్టుకుంటున్నారో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మలను చేపలు పట్టువారుగాక మనుషులు పట్టువారుగా చేస్తానన్నాడు. చేపలు పట్టువారుగాక మనుషులు పట్టువారుగా చేస్తానన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క మాటలు వారు విన్నారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క మాటలు వారు విశ్వసించారో, వారి యొక్క జీవితాలు మార్చబడినవి, వారి యొక్క జీవితాలు మలచబడినవి. వారు యేసుక్రీస్తు ప్రభులు ఎదిగారు. క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కూడా చేశారు. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే నమ్మారో,
యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే విశ్వసించారో వారి యొక్క జీవితాలు బైబిల్ గ్రంథంలో చాలామంది యొక్క జీవితాలు మార్చబడినాయి అన్నమాట. మార్తా మరియల గురించి కూడా మనం చదువుకున్నట్లయితే వాళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని నమ్మారు, విశ్వసించారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుని క్రీస్తు అని నమ్ముచున్నావని ఆయనతో చెప్పాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుని ఏ విధంగా నమ్మారు వీళ్ళు. మార్త మరి స్పష్టంగా చెప్పి ఉంది, అవును ప్రభువా, నీవు దేవుని కుమారుడివి, నువ్వు యేసుక్రీస్తు అని మేము నమ్ముచున్నామని ఆయనతో చెప్పాను. చూడండి, ఆమె ఆయనతో చెప్పింది. చూడండి ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఈ మార్తా మరియల ఇంటికి వెళ్ళి దేవుని యొక్క రాజ్యము గురించి, దేవుని యొక్క రాజ్య సువార్త గురించి వాళ్ళకి ప్రకటించాడు, వాళ్ళకి బోధించాడు, ఒక చెప్పి ఉన్నాడు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రత్యేకంగా ప్రేమించాడు. ఈ బెతానిక గ్రామము ఒక చిన్న గ్రామము, ఒక మారుమూల గ్రామములు వాళ్ళు జీవించేవారు. వారు నిరుపేదలు. మార్తా మరియా, లాజరు వారికి ఎవరు కూడా తోడుండేవాళ్ళు కాదు. వారికి ఒకే ఒకరిని నమ్మారు, ఒకే ఒకరిని నివసించారు, ఆయన్నే యేసుక్రీస్తు ప్రభుని అన్నమాట. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడి జీవించారు. ప్రభు ఎప్పుడు వస్తాడా, ప్రభు ఏ సమయంలో వస్తాడా, ప్రభు ఏ గడియలో వస్తాడా, ప్రభు మా గ్రామంలోనికి ఎప్పుడు వస్తాడా, ఏ తరుణంలో వస్తాడా అని వాళ్ళు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆ గ్రామాలు ప్రవేశించాడో వెంటనే వాళ్ళు వెళ్ళి ప్రభువా మా ఇంటికి రా అని వారి ఇంటికి ఆహ్వానించుకునేవాళ్ళు. ఇంటికి ఆహ్వానించుకుని మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, మరియా యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదము దగ్గర కూర్చొని ఆయన యొక్క మాటలు ఆలకిస్తుందని. మార్తేమో అనేకమైనటువంటి పనులతో సతమతవచ్చు, ఆమె అనేక రకాలుగా మరి చింతపడుతూ, వేదన పడుతూ, కలవరపడుతుందని బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి ఉంది. అందుకని మార్తా వచ్చి మరియా గురించి చెప్పింది, ప్రభువా చూడు, మరియా నీ దగ్గరకు వచ్చి నాకు ఏ సహాయం చేయకుండా ఆమె ఉంది, కాబట్టి నీవు ఆమెను నా దగ్గరకు వచ్చి సహాయం చేయమని చెప్పమని మరి యేసుక్రీస్తు ప్రభుని అడిగింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకుని నువ్వు సతమతవుతున్నావు, చేయవలసింది ఒకటే, అదే మరియా చేస్తుంది, ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుందని మరి యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా ఈ యొక్క మార్తాకు చెప్పాడు. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది అన్నాడు. అంటే మరియా ఎవరి యందు విశ్వాసం ఉంచిందంటే, ఎవరి యందు నమ్మిక వచ్చిందంటే, ఎవరి యందు విశ్వాసం ఉంచి జీవించిందంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచి జీవించింది. అందుకనే యేసుక్రీస్తు ఉన్నాడు, మరియా దగ్గర నుంచి అది ఎవరు కూడా తీసుకోరు. మరి మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది అని బైబిల్ గ్రంథంలో కూడా స్పష్టంగా రాయబడి ఉంది. మరి ప్రియులారా, అందుకని ఒకానొక సందర్భంలో మరి యేసుక్రీస్తు ప్రభు లాజరు ఎప్పుడైతే చనిపోయాడో, లాజరు చనిపోయిన తర్వాత మరియా మార్తలు కూడా కలవరపడ్డారు. మరియా మార్తలు కలవరపడి ఎంతో వేదన పడ్డారు. వేదన పడిపోయి కలవరపడి వాళ్ళు గుగ్గులుగా ఏడుస్తున్నారు. వాళ్ళు ఎంతగానో ఏడుస్తున్నారు. ఏడుస్తున్నటువంటి సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభు మరి పలానా సాట ఉన్నాడని ఎరిగినప్పుడు వాళ్ళు సమాచారం యేసుక్రీస్తు ప్రభుకి అందించారు. ప్రభువా, నీవు ప్రేమించినటువంటి లాజరు చనిపోయాడు, కాబట్టి మరి నువ్వు రా అని యేసుక్రీస్తు ప్రభు రామన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు మరి రావటానికి 4 దినాలు అయింది. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు 4 రోజుల తర్వాత వచ్చాడు. మరి యోహాను సువార్త 11వ అధ్యాయం 27 చదువుకున్నట్లయితే, మాత యేసుతో ప్రభువా, నీవిక్కడ ఉన్ని ఎడల నా సహోదరుడు చావకుండాను, ఇప్పుడైనా నువ్వు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అని అన్నాను. చూడండి ప్రియులారా, మరి సహోదరుడు చచ్చిపోయాడు, సహోదరుడు సమాధిలో పెట్టి ఉన్నారు. 4 దినాలు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. అయినప్పటికి కూడా మార్త యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచింది. అయినప్పుడు కూడా మార్త యేసుక్రీస్తు ప్రభు యందు నమ్మిక ఉంచింది. యేసుక్రీస్తు ప్రభు యందు ఎటువంటి నమ్మిక ఉంచిందంటే, యేసుక్రీస్తు యందు ఎటువంటి విశ్వాసం ఉంచిందంటే, మరి ఇక్కడ స్పష్టంగా ఆమె యొక్క మాట ద్వారా తెలియపరుస్తుందన్నమాట. ఏమిటంటే, యేసుతో ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండానని అందే, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అందే. చూడండి ప్రియులారా, ఒక గట్టి విశ్వాసము, ఒక గట్టి నమ్మిక మార్త యొక్క జీవితంలో ఉంది. మార్త యొక్క హృదయంలో ఒక గట్టి నమ్మికం అనేది ఏర్పడింది. మార్త యొక్క హృదయంలో గట్టి విశ్వాసం అనేది ఏర్పడింది.
అది ఎటువంటి విశ్వాసం అంటే ఎవరు కూడా మరి తీసుకోలేటువంటి, ఎవరు కూడా మరి ఇబ్బంది కలిగించినటువంటి విశ్వాసం అన్నమాట. ఆ విశ్వాసాన్ని మార్త పోగొట్టుకోలేదు. ఎందుకని మార్త అటువంటి గట్టి విశ్వాసం కలిగి ఉందంటే, మార్త ఎందుకని అటువంటి విశ్వాసము నమ్మిక కలిగి ఉందంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు తరచుగా మార్తా మరి ఇంటికి వెళ్ళేవాడు కాబట్టి, వాళ్ళ ఇంటికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవాడు కాబట్టి, వాళ్ళ ఇంటికి వెళ్ళి దేవుని యొక్క మాటలు చెప్పేవాడు కాబట్టి, వాళ్ళ ఇంటికి వెళ్ళి దేవుని రాజ్యం గురించి ప్రకటించేవాడు కాబట్టి, ఆ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటించే మాటలు ఆ మార్తా మరియా యొక్క హృదయంలో పదిలపరచబడినాయి అన్నమాట. మార్త మరి యొక్క హృదయములు గట్టిగా నాటబడినాయి అన్నమాట. ఈ గట్టిగా నాటబడడం చేత, ఆ హృదయములు పదిలపరచడం చేత వారు ఎంతో విశ్వాసంతో ఉన్నారు, ఎంతో నమ్మికతో ఉన్నారు. అందుకని మార్త యేసుక్రీస్తు ప్రభుని చూడగానే, అందుకని మార్త యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళంగానే, అందుకని మార్త యేసుక్రీస్తు ప్రభు చెంతన ఉండగానే ఒకే ఒక మాట అంది. ఏమిటంటే, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు మరి అనారోగ్యముతో చనిపోయేవాడు కాదందే, నువ్వు ఇక్కడ ఉండిన ఎడల అంద. ప్రియులారా చూడండి, అంటే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే మార్తా మరి ఇంటికి వెళ్ళాడో, ఈ లాజరు దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళకి ఏ లోటు లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు. మార్త ఒకనొక సందర్భంలో ఎంతో వేదన పడినప్పుడు కూడా, ఒకనొక సందర్భంలో ఎంత కలవరపడినప్పుడు కూడా, ఒకనొక సందర్భంలో మరి ఆమె ఒంటరితనంగా జీవిస్తుందని అనుకున్నప్పుడు కూడా, యేసుక్రీస్తు ప్రభు తన మాటల ద్వారా, యేసుక్రీస్తు తన యొక్క దేవుని యొక్క రాజ్య స్వార్థ ద్వారా, యేసుక్రీస్తు బోధించడం ద్వారా అవన్నీ కూడా మార్తా నుండి తీసివేయబడినవి. ప్రియులారా, అవన్నీ కూడా మార్తా నుండి తీసివేయబడినవి. ఇక మార్తా యొక్క జీవితంలో గొప్ప కార్యం జరిగింది. ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు నమ్మటంలోనే ఉత్తమమైంది అనుకుంది. యేసుక్రీస్తు నమ్మటంలో నిజమైనటువంటి జీవితం అనుకుంది. యేసుక్రీస్తు నమ్మి విశ్వసించి ఆయన అనుసరించడంలోనే ఉత్తమమైనది, మరి అన్నిటికన్నా గొప్పది అనుకుని ఎంచుకుని ఆయనంద విశ్వాసం ఉంచింది, ఆయనంద నమ్మిక ఉంచింది. మార్త యొక్క జీవితాన్ని మార్చుకుంది అన్నమాట. ప్రియులారా, మార్త యొక్క జీవితాన్ని మార్చుకుంది. ఒంటరితనం నుంచి బయటకు వచ్చింది, కలవరతత్వం నుంచి బయటకు వచ్చింది, అనేకమైన పనులతో సతమతవుతున్న జీవితం నుంచి బయటకు వచ్చింది. కానీ ఈ రోజున చాలామంది ఉన్నారు, అనేకమైన పనులు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కలవరపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, వేదన పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉత్తమమైనది ఏర్పాటు చేసుకోకుండా, దేవుని యొక్క మాటల్లో వినకుండా, దేవుని యొక్క మాటలు ఆలకించకుండా, ఇహలోక మానీయాలను బట్టి, ఇహలోక పనులను బట్టి, ఇహలోక క్రియలను బట్టి, ఇహలోక ఆశలను బట్టి, ఇహలోక కోరికలను బట్టి, ఇహలోక ఆచారాలను బట్టి, ఇహలోక భక్తిని బట్టి, ఇహలోకమైనటువంటి వాటిని అనుసరించే వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. ప్రియులారా, ఈ రోజున అన్నీ కూడా ఫ్యాషన్ అయిపోయినాయి. ఈరోజున ఫ్యాషన్ యొక్క విశ్వాసంలో ఉన్నాం, ఫ్యాషన్ యొక్క జీవితంలో ఉన్నాం, ఫ్యాషన్ యొక్క ప్రార్థనలో ఉన్నాం. నటించే ప్రార్థన, ఫ్యాషన్ ప్రార్థన, ఏదో గొప్పగా చెప్పుకునే ప్రార్థనలో, గొప్పగా ఆచారాల ప్రకారం, అలవాటు ప్రకారం వెళ్ళే దాంట్లో ఈరోజున మనిషి మానవుడు జీవిస్తున్నాడు. ప్రియులారా, ఈరోజున మనిషి గొప్పతనం గురించి ఈ ఫ్యాషన్ యొక్క జీవితంలో ఆరాటపడుతున్నాడు. ఈ ఫ్యాషన్ యొక్క జీవితంలో అలవాటు పడిపోయి తోటివారి ఎడల సరైనటువంటి ప్రేమ లేకుండా, తోటివారి ఎడల మరి కనికరమ లేకుండా, యేసుక్రీస్తు యందు శ్వాసం, సరైన శ్వాస జీవితం లేకుండా జీవిస్తున్నాడు. ఈ ఫ్యాషన్ యొక్క జీవితంలో ఎటువంటి శ్వాసంతో జీవిస్తాం? ఈ యొక్క ఫ్యాషన్ యొక్క జీవితంలో ఎటువంటి నమ్మకంతో జీవిస్తాం? మేమే గొప్ప, మేమే గొప్ప, మేమే గొప్ప, మాదే గొప్ప, మాదే గొప్ప అనుకుని చెప్పి జీవితంలో ఎటువంటి శ్వాసంతో జీవిస్తాం? ప్రియులారా, ఇక గొప్పలు చెప్పుకుంటూ, చక్కలు కొట్టుకుంటూ, మరి ఆడంబరాలతో వెళుతుంటే విశ్వాసం అనేది ఎట్లా పెంపొందించగలుగుతాం? మన యొక్క జీవితంలో, విశ్వాసిక జీవితంలో ఏ విధంగా వెదగలుగుతాం? ప్రియులారా, మేమే గొప్ప, మేమే గొప్ప, మేమే గొప్ప అని ప్రియులారా చెప్పుకునేటువంటి దినాలలో, ఈ ఫ్యాషన్ యొక్క రోజుల్లో, ఫ్యాషన్ యొక్క దినాలలో ఈ ఫ్యాషన్ ప్రార్థనలు కూడా ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. ఈ దినాలలో విశ్వాసంతో కూడిన ప్రార్థన కాదు అది, విశ్వాసంతో కూడిన భక్తి కాదు అది, విశ్వాసంతో కూడినటువంటి ఆచారం కాదు అది, విశ్వాసంతో కూడినటువంటి జీవిత విధానం కాదు. ప్రియులారా, ఈ రోజున లోకం వైపు మనం చూసుకున్నట్లయితే, లోక విధానాలు మనం చూసుకున్నట్లయితే పొగడలతో కూడినటువంటి జీవితం అయిపోయింది, ఫ్యాషన్ జీవితం అయిపోయింది, మరి అంబరాలతో, ఆడంబరాలతో జరిగించే జీవితాలు అయిపోయినాయి. ప్రియులారా, కానీ యేసుక్రీస్తు ఏం చూస్తాడు? ఫ్యాషన్ జీవితాన్ని చూస్తాడా?
ఫ్యాషన్ క్రియల వైపు చూస్తాడా, ఫ్యాషన్ ఆచారాల వైపు చూస్తాడా, ఫ్యాషన్ విధి విధానాల వైపు చూస్తాడా అని ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆయన చూసేది విశ్వాసం వైపే. మన యొక్క స్వాచిక జీవితంలో ఏ విధంగా మనం ముందు కొనసాగించబడుతున్నాము. ఈ ఫ్యాషన్ యొక్క జీవితంలో మనం ఉన్నాం కాబట్టి ఇంకా ఇహలోకం మీద ఆధారపడి శ్వాస యొక్క జీవితంలో సరైనటువంటి శ్వాసంతో మనం ముందుకి వెళ్ళలేకపోతున్నాం. ఆచారాల భక్తు అలవాటు భక్తితో మనం జీవిస్తున్నాము, కానీ ఈ ఫ్యాషన్ జీవితంలో ఉన్నాం కాబట్టి సరైనటువంటి శ్వాస జీవితం అనేది మనిషి యొక్క జీవితంలో ఉండలేదు. గొప్పలు చెప్పుకుని జీవితాలు అయిపోయినాయి. భారత యొక్క జీవితం మార్చబడింది. మార్త యొక్క జీవితం మార్చబడింది. మార్త యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచింది. మార్త యేసుక్రీస్తు పైన నమ్మిక ఉంచింది. మరియ యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించింది. మరి యేసుక్రీస్తు ప్రభు యందే నమ్మిక ఉంచింది. మరి యేసుక్రీస్తు యొక్క మాటలని ఆలకించింది. మరి యేసుక్రీస్తు యొక్క మాటల యందే నమ్మిక ఉంచింది. ఇహలోకములో ఉన్న మాటల్లో ఆమె వినలేదు. ఇహలోకంలో ఉన్న మాటలతో వాళ్ళు వినలేదు. ఇహలోక మాటలతో వాళ్ళు మరి అనుసరించలేదు. ఇహలోక మాటలు వాళ్ళు పెడచోని పెట్టుకోలేదు. ఇహలోక మాటలతో వాళ్ళు హృదయాన్ని నింపుకోలేదు. ఈ రోజున చెడగొట్టేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. మాటలు చెప్పి చెడగొట్టాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. మాటలు చెప్పి జీవితాలను నాశనం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. అసలు ఎదుటివారి యొక్క మాటలను నమ్మటమే అన్ని తప్పులు కన్నా పెద్ద తప్పు. అది ఎదుటివాళ్ళ మాటలు మనం నమ్మేమంటే, ఎదుటివాళ్ళ మాటలు మనం వింటున్నామంటే మనం వాళ్ళకి బానిసలం అన్నమాట. దేవుని మాటలు మనం విన్నామని, దేవుని మాటలు మనం ఆలకించి ఆయన మాటలు మనం హృదయం ఉంచుకొనుకోండి, మన విశ్వాస యొక్క జీవితాలు పెంపొందించబడతాం. మనం ఇంకా ఎదుగుతాము. దేవుడు మన యొక్క జీవితాలు గొప్ప కార్యాలు చేస్తాడు. అదే బయట వాళ్ళ యొక్క మాటలు విన్నామనుకోండి, వాళ్ళు మన జీవితాన్ని నాశనం చేస్తారు, బాగు చేయరు, నాశనం చేస్తారు. కాబట్టి నాశనం చేసే మాటలు మనం వింటున్నామా, మన యొక్క జీవితాలు బానిసత్వ జీవితాలుగా ఇతరుల యొక్క మాటలు విని హృదయములు పదిలపరుచుకుని ఇతరుల యొక్క మాటలు విని మనం ఆలకించి జీవిస్తున్నాం అనేది ఒక్కోసారి మనం నెమరు వేసుకోవాలి. ఒక్కోసారి మనం ఆలకించాలి. అందుకని ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా మరి మార్త యొక్క మాటలను విన్నాడు, ఆలకించాడు. నీవు ఇక్కడ ఉన్న ఎడలా నీ సహోదరుడు చచ్చిపోయాడు కాదేమంది. అందుకని ఇక్కడ మరొక మాట అంది, ప్రభువా ఇది నీకు సాధ్యమే అంది, ఇది నువ్వు చేయగలవంది. నువ్వు ఇప్పుడైనా సరే నీవు ఇక్కడ ఉండి ఎడల నా సహోదరు చావుకుండాను, ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినా అంది. చూడండి ఎంత విశ్వాసం ఉంది. ఏమడిగినా, దేవుని ఏమడిగినా అది చేస్తాడని విశ్వాసం, గట్టి నమ్మకం ఉందని ఆమె ఏమందంటే చివరగా ఎరుగుదును అంది. అంటే నేను ఎరుగుదును, నాకు తెలుసు అంది. చూడండి ప్రియులారా, ఎంత నమ్మకముతో ఎంత విశ్వాసముతో ఆ మాట చెప్పింది. చూడండి మార్త. చూడండి ఒకనొక సందర్భంలో మార్త యేసుక్రీస్తు యందు సరైన విశ్వాసం ఉంచలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన లాజరుని మరి లేపాడు. అందుకని యేసుక్రీస్తు ఇక్కడ ఏమన్నాడంటే, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమందు పునరుత్థానమందు లేచునని ఎరుగుదునా అంది. అంటే మార్తకు తెలుసు పునరుత్థానమందు లేపబడతారని, పునరుత్థానమందు చనిపోయిన వారు సజీవులుగా లేపబడతారని మార్తకు తెలుసు. అందుకని మార్త ఈ మాట చెప్పింది. తర్వాత మరలా యేసుక్రీస్తు ఏమన్నాడంటే, అందుకు యేసు పునరుత్థానమున జీవం నేనే, నాయన శ్వాసం ఉంచువాడు చనిపోయినాడు బ్రతుకును, బ్రతికి నాయన శ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు అన్నాడు. నాయందు శ్వాసం ఉంచి చనిపోయాడు, ఎన్నటికీ చనిపోడు అన్నాడు. చూడండి, మన యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచి యేసుక్రీస్తు శ్వాస ఉంచి మనం జీవించాలి. యేసుక్రీస్తు యందు శ్వాసం ఉంచి యేసుని నమ్మిక నుంచి జీవిస్తే దేవుడు మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు, మన యొక్క జీవితాలు మారుస్తాడు. అందుకని ఈ మాట నమ్ముతున్నావని ఆమెను అడిగాను. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఈ మాటలు నువ్వు నమ్ముతున్నావు అన్నాడు. అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముతున్నానని ఆయనతో చెప్పించాడు. పిల్లలు ఎంత చక్కని మాట చెప్పింది. అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అంది. దైవ కుమారుడివి, దేవుని కుమారుడివి, పరిశుద్ధుడివి, పవిత్రుడివి, శక్తిమంతుడివి, బలమైన వాడివి, సమస్తమునకు ఆధారభూతుడివి, మనుషులకి అసాధ్యమైనది నీకు సాధ్యమే ప్రభువా, నువ్వు చేయగలవు ప్రభువా, ఇది నీకు సాధ్యమే ప్రభువా అని గట్టి విశ్వాసముతో గట్టి నమ్మికతో మార్త యేసుక్రీస్తు ప్రభుకు సమాధానం చెప్పింది. ప్రియులారా, కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే నమ్ముతారో, యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే విశ్వసిస్తారో వారి యొక్క జీవితాల్లో మరి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, మహిమగల కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చాలామంది యొక్క జీవితాన్ని దేవుడు మార్చాడు.
ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎవరైతే యేసుక్రీస్తు విశ్వాసం మీద జీవించారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు చనిపోలేదు, నిద్రిస్తున్నాడు అన్నాడు. లాజరు చనిపోలేదు, నిద్రిస్తున్నాడు అన్నాడు. చూడండి ప్రియులారా, ఎందుకని యేసుక్రీస్తు ప్రభు లాజరు చనిపోలేదు, నిద్రిస్తున్నాడు అన్నాడు? లాజరు ఎవరిని ప్రేమించాడు? యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించాడు. లాజరు ఎవరి యందు నమ్మిక ఉంచాడు? యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచాడు. లాజరు ఎవరైంది విశ్వాసం ఉంచాడు? యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాడు. లాజరుకిను యేసుక్రీస్తు ప్రభుకి ఒక గట్టి సంబంధం అనేది ఉంది. లాజరుకి యేసుక్రీస్తు ప్రభుకి ఒక ఆధ్యాత్మికమైన బంధం అనేది ఏర్పడింది. లాజరుకి యేసుక్రీస్తు ప్రభుకి మంచి సంబంధం ఉంది కాబట్టి, ప్రేమ సంబంధం ఉంది కాబట్టి, విశ్వాస సంబంధం ఉంది కాబట్టి, నమ్మిక సంబంధం ఉంది కాబట్టి, యేసుక్రీస్తు ప్రభుకి లాజరు గురించి క్షుణ్ణంగా తెలుసు. యేసుక్రీస్తు లాజరు గురించి సంపూర్ణంగా తెలుసు. యేసుక్రీస్తు లాజరు గురించి పూర్తిగా తెలుసు అన్నమాట. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన లాజరు వైపు ఏ కోణంలో చూశాడు అంటే విశ్వాస కోణంలో చూశాడు, ప్రేమ కోణంలో చూశాడు. నా సహోదరుడు నిద్రిస్తున్నాడు, నా సహోదరుడు మరణించలేదు, నా సహోదరుడు చనిపోలేదు, నా సహోదరుడు నిద్రిస్తున్నాడు. చూడండి ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు లాజరు సమాధి దగ్గర ఆయన కూడా కన్నీరు కాచాడని, కన్నీరు పర్యంతమయ్యి ఆయన మరి లాజరు చనిపోయినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడ్చాడని అక్కడ ఉన్న యూదులందరూ కూడా చూసి ఏమనుకున్నారు? చూడండి, పేద లాజరు, ఏమీ లేని లాజరు, ఏదో చిన్న కుటుంబంలో జీవించిన లాజరు చనిపోతే ఈయన ఆయన్ని ఎంతగా ప్రేమించాడో చూడండి, ఈయన కన్నీరు కారుస్తున్నాడు, ఈయన ఏడ్చుచున్నాడు, చూడండి ఎంతగా ప్రేమించాడని అక్కడ నుండి యూదులు కానీ అక్కడ నుండి కొంతమంది తమలో తాము అనుకున్నారు ప్రియులారా. మరి ఎందుకని యేసుక్రీస్తు ప్రభు లాజరు సమాధి దగ్గరికి ఏడ్చాడు అంటే యేసుక్రీస్తు ప్రభు లాజరును కూడా ప్రేమించాడు, పేద లాజరును ప్రేమించాడు, ఏమీ లేని లాజరును ప్రేమించాడు, అక్కల దగ్గర నమ్మకంగా జీవించిన లాజరును ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు ఆలకించి యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించి నమ్మి విశ్వసించి జీవించినటువంటి లాజరును ప్రేమించాడు యేసుక్రీస్తు. నిజముగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం జీవిస్తారో దేవుడు వారిని ప్రేమిస్తాడు, వారి శ్వాసం చూసి ప్రేమిస్తాడు, వారికి నమ్మిక చూసి ప్రేమిస్తాడు. కాబట్టి మరి మనము కూడా క్రీస్తుని నమ్మితే, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తే, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో దేవుడు వారి ఎడల కూడా ప్రేమను కనపరిచి వారి యొక్క జీవితాన్ని మారుస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి మహిమపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. నీ నామమున ప్రభు నీ యొక్క వాక్కులు, నీ యొక్క మాటలు వినియున్నాం, ఆలకించున్నాం. ఇదిగో నా తండ్రి, ఎవరెవరైతే నా ప్రభా ఇప్పటి వరకు నీ మాటలు, నీ వాక్కులు విన్నారో, ఆలకించారో వారి యొక్క జీవితాలు గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహిమగాలు చేయమని ప్రార్థన చేస్తున్నా. ఎవరెవరైతే నచ్చండి ఈ ప్రార్థనలో ఏమించారో నా ప్రభా, ఈ ప్రార్థన ద్వారా వారి యొక్క జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించిన ప్రార్థన చేస్తున్నా తండ్రి. వారిని తట్టండి, ముట్టండి, వారి శక్తిని కాలొచ్చే, బలాన్ని కాలొచ్చే, ఆరోగ్యం కాలొచ్చని ప్రార్థన చేస్తున్నా తండ్రి. వారికి ఎటువంటి అవసరం నీకే తెలుసు కాబట్టి ప్రతి ఒక్క అవసరం తీర్చమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. అద్భుతాలు చేసే దేవుడు నీవే, ఆశ్చర్య కార్యం చేయగల దేవుడు నీవే, మహిమగల కార్యాలు చేయగల దేవుడు నీవే నా ప్రభువా. అనారోగ్యంతో బాధపడే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరెవరైతే అనేకమైన రోగాలతో బాధపడుతున్నారో, అనేకమైన వ్యాధులతో సతమతం అవుతున్నారో నా తండ్రి, వారిని తట్టండి, ముట్టండి, పేరున తండ్రి. వారిని తట్టి ముట్టినప్పుడు వారి శక్తిని కాల్చే, బలాన్ని కాల్చే, ఆరోగ్యం కాల్చే ప్రార్థన చేసి, శాంతిని మరి ప్రార్థన చేసి, సమాధానం కలిగించి ప్రార్థన చేస్తున్నా తండ్రి. ప్రతి ఒక్క రోగం నుంచి ముక్తిని విడుదల కాల్చని ప్రార్థన చేస్తున్నా. ఎవరెవరైతే నా ప్రభువా మరి అనేకమైన ఇబ్బందులు, ఇక్కడతో సమస్యలతో జీవిస్తున్నారు, ప్రతి ఒక్క సమస్య నుంచి ప్రతి ఎక్కడి నుంచి విముక్తిని విడుదల కాల్చని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఇదిగో నా ప్రభు, మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిపాటు కూడా తోడు నేడుకున్నామని ఎవరెవరైతే నా ప్రభు మరి ప్రార్థన చేయమని వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా, వారిని తట్టండి, ముట్టండి, వారి శక్తిని కాల్చే, బలాన్ని కాల్చే నా తండ్రి. ఇదిగో నా రక్తాన్ని ప్రోగించి వారికి వ్యాధుల నుంచి, బాధల నుంచి, ప్రతి ఒక్క సమస్య నుంచి విముక్తిని విడుదల కలగచేయమని మారకటైన యేసుక్రీస్తు సదపరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పెడుతున్నా తండ్రి. ఆమేన్.